జిల్లా గోదావరి ఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండి ముస్తఫా జన్మదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన్ ఆధ్వర్యంలో గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు సిబ్బందికి మరియు గోదావరి ఖని బస్ స్టాండ్ మరియు ప్రధాన కూడళ్ల వద్ద గల చిరు వ్యాపారులకు నిరసరాయులకు దాదాపుగా 500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ప్రధాన చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడి వద్ద యువ నాయకులు బత్తుల భరత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ అనాథాశ్రమ పిల్లలకు వృద్ధులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. వేరువేరుగా జరిగినటువంటి ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Okay, right. All right, sir. Bharat bhaiya. Okay, right. Okay, na. डालते करें मिस्टेक या ना हाँ बस ओके ओके फोटो दे తెల్లగా దీనించాడమ్మా అమ్మాయి దిగాడు రావాలి అన్నం మన ముస్తఫా బర్త్డే భయ్యా కోచ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా 100 మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు ముస్తఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత 44వ డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా 44వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తఫాను అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా 50 డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాం.
తప్పకుండా ఈ రామగుండం కార్పొరేషన్లో ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని, రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి జన్మదినాలను మరెన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి తమ్ముడిని ఆశీర్వదిస్తూ, ప్రజలందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించి రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అధిరోహించే వరకు కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తన డివిజన్కు సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ముస్తాఫాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా కోరుకుంటూ, తమ్ముడు మరిన్ని రాజకీయాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి అభిలషిస్తూ మరొకసారి ముస్తాఫాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా మిత్రుడు శ్రేయోభిలాషి 44వ డివిజన్ కార్పొరేటర్, రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ముస్తాఫా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి వారి మిత్ర బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు సృజన్ గారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 500 మంది పేషెంట్లకు, స్టాఫ్లకు అందరికీ కూడా పెరుగన్నం సప్లై చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న సృజన్ గారికి, వాళ్ళ మిత్రులందరికీ కూడా ఆ దేవుడు ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి రాబోయే రోజులు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ఇవ్వాలని, అదేవిధంగా మా ముస్తాఫా గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎంతోమంది పేదలకు సహాయం చేసే స్థితిలో ఉండి వారి మిత్రులను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉసిగొలిపే విధంగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి ఇంకా రాబోయే రోజులలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే కాకుండా పెద్ద స్థాయిలో ఉండి ఎన్నో పదవులు అధిరోహించాలని, ఆ శక్తి సామర్థ్యాల దేవుడు మా ముస్తాఫాకు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.